అవన్నీ పెద్ద ఉపన్యాసం ఇచ్చింది వాడు. అక్కగారుగా చేయాల్సిన పని చేసింది. మన వాడికండి మూర్ఖుడికి హితోపదేశాలు ఉండవు, రైతుడికి చెప్పక్కల్లా. పురుగు మందులను కనిపెట్టారు. ఆ పురుగు మందులు వేస్తే ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఆ పురుగులు ఈ మందులు తిని బరుస్తున్నాయి, అలవాటు పడ్డాయి అంతే. అవి చచ్చుటకై మందులు, సాగరఘోష కావ్యంలో వ్యవసాయం గురించి రాసిన అవి చచ్చుటకై మందులు, అవి ఆ మందులను మృంగి అభివృద్ధి కను. ఇవి పరికింపక నవ్వగు భువి మూర్ఖ హితోపదేశములు చెడు పెంచు. మూర్ఖుడికి హితోపదేశం చేస్తే వాళ్ళు చెడు తగ్గకపోగా ఇంకాస్త పెరుగుతుంది. అలాగా పురుగులు చావడం కోసం మనం మందులు వేస్తే ఆ మందులకి అవి చావకపోగా ఆ మందునే ఆహారంగా స్వీకరించి పెరుగుతున్నాయి. అంటే ముందు కొన్ని పురుగులు చచ్చాయి, తర్వాత కొన్ని పురుగులు ఇంకొంచెం గట్టిగా జాగ్రత్త పడ్డాయి, తర్వాత కొన్ని పురుగులు దీన్నే తిందాం అని మొదలెట్టాయి. క్రమంగా వాటి ఫుడ్ దానికి సరిపోయింది. అంతే. పూర్వం వాళ్ళకి పూర్వం ఆహారాలు సరిపోయినాయి, మనకి ఇప్పుడు మనకు సరిపోట్లా. కాలాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఆహారాలు సరిపోతాయండి. అలా విచిత్రంగా మారాయి. ఇప్పుడు పురుగు మందులు వేయడం వాటిని పోషించడం తప్పితే చంపడం కాదు. కానీ విచిత్రంగా పాపం పురుగులు మందులు వేస్తే పురుగులు పోవడం లేదు. ఆ తర్వాత పంట నాశనం అయితే ఆ మందు దగ్గర రైతు చచ్చిపోతున్నాడు అన్యాయంగా. అందుకే మా మిత్రుడు పాపినేని శివశంకర్ అని అద్భుతమైన కవిత రాశాడు. పురుగులను చంపలేని మందులు రైతు ప్రాణం తీయగలిగినప్పుడు మందుల్లో కల్తీ లేదని రాబందులు ప్రవచిస్తాయి. పండించవలసిన నేర ఆకాశమై తిరగబడినప్పుడు నేరం ప్రకృతిదని సింహాసనం తేల్చేస్తుంది. సంచలన వార్తలు టీలో నంచుకునే వాళ్ళకి ఒక్క క్షణం ఆశ్చర్యం, మళ్ళీ ఎవడు మురుగుంటలో వాడే అని నిద్రపోయిన సమాజం గురించి రాశారండి వచ్చిన కవిత్వం. మనం అన్ని చూస్తాం టీలో, అక్కడ ఎంతమంది చచ్చిపోయారు, 2 లారీలు ఢీ, 10 మంది ఠా అని టీలో బిస్కెట్ నుంచుకొని ఠాట. ఆ ఠా బిస్కెట్ ఏంటండి, మనకి సరదా వాడవడ పోతే. అదే మన ఇంట్లో అయితే కొంపలు అంటుకుంటాయి. నీ ఇంట్లోనూ పరా ఇంట్లోనూ ఒకలా భావించడమే అద్వైతం, అదే తత్వం. అందుకని ఆవిడ హెచ్చరిక చేసి వీళ్ళు ఇక్కడ చెప్పాడు, ఆవిడ చెప్పింది ఉపదేశం చేసిన ఆ ఉపదేశాలన్నీ వికటించాయి. అందుకే వనిత ఎందుకు ఎలా మాట్లాడతావు, నేను తలుచుకుంటే 5గురిని అడుక్కునేలా చేస్తా అని ప్రతిజ్ఞలన్నీ చేశాడు. అక్కడ చూడండి, అక్కగారు వనిత అయింది ఒక్కసారిగా. కొంచెం చదువు పెరిగేసరికి అక్క అన్నం మానేసి రామసుబ్బమ్మ అంటామే, అలాగే అనమాట. పేరెట్టి పిలవడం, అక్కని పేరెట్టి పిలుస్తావు, చదువు పెరిగేసరికి వస్తుంది. అందుకని నేను ఒక మాట పలికెదను, నేను ఒక్క మాట చెబుతున్నాను మీరు, అన్ని భూమండలంలో జయించగలిగిన వాడు లేడు, దాని మొగుళ్ళు 5గురు ఉండని 500 మంది ఉండని మట్టి చేసేస్తా అని నీకు ఇవాళ చెబుతున్న అనవసరం. నువ్వు నీ మొగుడు ఈ రాజ్యంలో సుఖంగా ఉండాలంటే ఈ రాత్రి గది నా దగ్గరికి రావాల్సిందే, అది వాడి షరతు. ఇప్పుడు సుదేష్ణకి పట్టుకుంది సంకటం. ఇప్పుడు ఇది సుదేష్ణకి పరీక్ష వ్యక్తిత్వానికి. తనను ఆశ్రయించిన వాళ్ళని కాపాడడం కోసం తనని, తన భర్తను, తన సింహాసనాన్ని కూడా వదులుకుందుకు సిద్ధపడుతుందా, లేదు తమ్ముడు కోరిక తీర్చడం కోసం ఒక పని మనిషిని బలి చేసేస్తుందా? భారతీయ ధర్మం సుదేష్ణకు ఒక పరీక్ష పెట్టింది. ఇంతవరకు మామూలుగా ఆవిడ ధర్మం ఆవిడ చేసింది, ఆవిడని మనం మెచ్చుకోవలసింది. కానీ ఇప్పుడే పరీక్ష. ఆవిడేం నిర్ణయించుకుందో తెలుసా? విచిత్రంగానండి, మనుషుల వ్యక్తిత్వాలు అక్కడే బయటపడతాయి. సుదేష్ణది ఇంగ్లీషులో చెప్పాలంటే స్ప్లిట్ పర్సనాలిటీ. పాంచాలిలాగా స్వచ్ఛమైన వ్యక్తిత్వం కాదు, స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. అంటే ద్వంద్వ ప్రవృత్తి కలిగి ఉండడం, వీలైనంత వరకు ధర్మంగా ఉండడం, అవకాశం వస్తే పక్కకి వెళ్ళిపోవడం, ఆ రకమైన మనస్తత్వం సుదేష్ణ. అందుకే ఏమందంటే ఆవల వచ్చున పదల కన్నిటి కోర్చి లతాంగి కూర్చిగాక ఈ వెడమాటలన్ మరలడు. ఎందుకు వచ్చింది వీడితో తగదా? అది ఆవిడ తీసుకున్న నిర్ణయం. అందుకే చరిత్రలో సుదేష్ణ ఒక బలహీన పాత్రగా మిగిలిపోయింది. ఆవల వచ్చునా పదల కన్నిటి కోర్చి లతాంగి కూర్చిగాక ఈ వెడమాటలన్ మరలడు ఎన్ని విధంబుల చూపి చెప్పినన్ కావలుడైన వీడు తగు కార్యము బట్టునే, కావలుడైన వీడు తగు కార్యము బట్టునే వీనిగెమ్మెయించావు నిజంబు, వీనిగెమ్మెయించావు నిజంబు మన్మధుని శాత శరంబులనైన నకడా. పచ్చి అవకాశవాదం అంటారు దీన్ని. పచ్చి అవకాశవాదం రాజకీయాల్లో బాగా ఉంటుంది. ఆ అవకాశవాదం వచ్చినప్పుడు ఎవడు ఓడిపోతాడు, ఎవడు నిలబడతాడో లెక్క. నా మీద మద్యం సిండికేట్ వాడు, ఏసీబీ వాళ్ళు కొన్ని కేసులు పెట్టారు కాబట్టి శ్రీనివాసరెడ్డిని తప్పించేయి అని ఒక నాయకుడు మాట్లాడాడు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఇది సుదేష్ణ వ్యక్తిత్వం వారిది. తప్పిస్తావా లేకపోతే నీకు ముఖ్యమంత్రి పదవికి ఎసరెట్టమంటావా? అందుకని వీరు ఆజ్ఞాపించారు వారిని తప్పించమని. భూపతి బాబు చాలా జాతి నమస్కారం చేయదగిన మనిషి, చాలా ధైర్యంగా నేను రిలీవ్ చేయను పో అన్నాడు. అంతే. అవసరమైతే కోర్టులోకి వేసేడతా. ఇంకా కొంచెం న్యాయస్థానాలు ఉన్నాయి మనకు కాస్త కాపాడడానికి, కాస్త మంచి మాటలు చెబుతున్నారు వాళ్ళు ధైర్యంగా. సరిగ్గా సుదేష్ణ వ్యక్తిత్వం అండి. ఇదే సమస్య ఈ రోజున ఇంకో కేంద్ర మంత్రికి వచ్చింది. ఆయన ఎలా తట్టుకున్నాడు మీరు ఆంధ్రజ్యోతి పేపర్ చూడడం తెలుస్తుంది. జైపాల్ రెడ్డి
జాతి మొత్తం నమస్కారం చేయాలి నిజంగా చెయ్యెత్తా మనిషికి. కృష్ణా గోదావరి బేసిన్లో రిలయన్స్ వాళ్ళు ఒప్పందం చేసుకుని ఒప్పందం మేరకు తవ్వకాలు జరపకుండా పెట్రోలియం ఉత్పత్తి చేయడం ఆపేసేసి ధరలు పెంచేస్తున్నారు. అక్కడ గ్యాస్ లేదు, ఇక్కడ పెట్రోల్ లేదు అని వంకలెట్టేసి. ఎందుకంటే ధరలు పెంచాలంటే మరి ఉత్పత్తి తగ్గిపోవాలిగా. అందుకని ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ పరిశీలన చేసి అక్కడ ఉంది, మీరే తవ్వట్లేదు, కావాలని ఖర్చు కోసం భయపడి మీరు తవ్వడం లేదు. వేషాలు వేయద్దు, తవ్వండి నోరు మూసుకుని, లేకపోతే మీకు ఇచ్చిన ఒప్పందం రద్దయిపోతుంది. నా కోట్లు అవసరం లేదు, నాకు ఉన్నది చాలు, నేను ఎవరికి జంకనని చెప్పాడు జైపాల్ రెడ్డి. ఒక తెలుగువాడుగా మనం అందరం గర్వించాలని ఆయన చూసి. నిజంగా తెలుగువాడి వేళ ముఖేష్ అంబానీని 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నాడు. ఎవడి ముఖేష్ అంబానీని? నిన్నగాక మొన్న ప్రధానమంత్రి రష్యా వెడుతూ నాతో రాబోయే అంబానీ, నాతో రాబోయే అంబానీ అని బతిమేలాడు ఆయన. ప్రధానమంత్రి పరిస్థితి. ఈ అంబానీ గారు రాకపోతే ఆయన అక్కడ అంబాడడానికి వీలుండదా? ఈ పారిశ్రామికవేత్తలను అందరినీ పెట్టుకుని రాజకీయ నాయకులు పర్యటనలు చేస్తే వీళ్ళ ప్రాధాన్యాలు అనవసరంగా పెరగవండి. విదేశాల్లో నాయకుల మధ్యలో తేడా మీరు కనిపించండి. బలహీనమైన మనస్సున్నవాడు, బలవంతమైన మనస్సున్నవాడు ఎలా ఉంటాడో లెక్క. తెలుగువాడు ఎందుకు గర్వించాలి? గడగలు అడిగించాడు దెబ్బకి. ఇదే సరిగ్గా మీరు మనస్తత్వం. సుదేష్ణ ఒక చిక్కులో పడింది. ఈ చిక్కులోనే ఖచ్చితంగా కీచకుడికి నేను పంపను, ఎట్టి పరిస్థితుల్లో పంపను, నువ్వు దాన్ని ముట్టుకున్నావా నాశనం అవుతావు, రాజ్యం పోయినా సరే ఏమైనా సరే నేను పంపను అంటే చరిత్రలో ఒక త్యాగమూర్తిగా సుదేష్ణ మిగిలిపోయి ఉండేది. సైరంధ్రిని ఎవరు కాపాడతారో వారే సుదేష్ణను కూడా కాపాడతారు. ఎవరిని కాపాడేది భీముడు కుష్ఠుడు కాదండి లెక్క. ధర్మో రక్షతి రక్షితగా. మనం కాపాడిన ధర్మమే మనని కాపాడుతుంది. ఆ ధర్మం కుష్ఠుడు రూపంలో కాపాడచ్చు, భీముడు రూపంలో కాపాడచ్చు, కానీ కాపాడేది ధర్మం, కుష్ఠుడు భీముడు కాదు. వస్త్రాపహరణంలో ద్రౌపదిని కాపాడింది కూడా ధర్మం. ధర్మం కృష్ణ పరమాత్మ రూపంలో కాపాడింది. ఎందుకని ఆవిడ కృష్ణుడి రూపంలో స్మరించింది. ధర్మమా కాపాడడం వల్ల కృష్ణ కాపాడింది ఆవిడ. అంటే ధర్మమే కృష్ణ రూపంలో వచ్చింది. ఇప్పుడు కీచకుడి రూపంలో కీచకుడి నుంచి భీముడు కాపాడుతాడు, అంటే భీముడిని స్మరించింది ఆవిడ. అందుకని భీముడి రూపంలో కాపాడుతుంది. ఈ రూపంలో కాపాడినా కాపాడుతున్నది ధర్మం. ఎప్పుడు మనం ధర్మాన్ని కాపాడితే. యక్ష ప్రశ్నలో అరణ్య పర్వంలో ధర్మరాజు పలికిన మాట. అందుకని ఆ ధర్మానికి నిలబడాల. కాబట్టి సుదేష్ణ గతి లేనదవుతుంది. మీరు ఇవాళ రేపట్లో ఆవిడ చరిత్రాలం మారుతుందో చూద్దురు. కానీ ఒక మహారాణి ఏ స్థితికి మారిపోతుంది? ధర్మాన్ని నువ్వు కాపాడలా. ఎలా ఉంటుంది? ఆవల వచ్చు నా ఆపదలకు అన్నిటి కోర్చి ఏదో అవుతుంది. నాకెందుకు వచ్చిన గొడవ, ఏ పని మనిషితో నాకేమిటి పంపేద్దాం, మనం ఏం అనొద్దు, వెళ్ళమని చెబుదాం, ఏదో ఒక పని ఉంది కావా, అక్కడి నుంచి ఏదో వస్తువు తెమ్మందాం, పెడుతుంది, ఆ పైన వాడు ఏదో చేసుకుంటేమో అప్పటికి ఆవిడ మనస్సు మారచ్చేమో. వంకర ఆలోచన అంటే ఇదే. నువ్వు మారడం కోసం అవకాశం కల్పిస్తావా? నువ్వు పక్కలేసే రకమా? నాకు అర్థం కాదు. ఇక్కడ నువ్వు తినగా ఉండలేవు, నీకు బుద్ధి దేనికి? వారు మారతారేమో, వారు ఎలాగూ చేస్తారు కదా. లంచం తీసుకునే వాళ్ళు చూడండి. నేను లాయర్తో మాట్లాడా ఓసారి, నేను అది కూడా లేడీ లాయర్. నాకు ఆశ్చర్యం అండి ఆ మాటలు. ఆవిడ రేప్ కేసులో బలైపోయిన అమ్మాయి తరఫున వాదించకుండా అబ్బాయి తరఫున వాదిస్తుందండి. నాకు ఎక్కడో ఎదురైతే, అమ్మ మీ పేరు పేపర్లో చూశాను, మీరు వాదిస్తున్నారు, ఎలా వాదిస్తున్నారండి, మీకు న్యాయం తెలీదా? అమ్మాయికి అన్యాయం జరిగిందండి అది. మరి జరిగితే మీరు అతని తరఫున ఎలా వాదిస్తారండి? అప్పుడు విచిత్రమైన వాదన. నేను కాపానే ఇంకో లాయర్ తీసుకుంటారండి, అందుకని నేను కేసు తీసుకున్నా. అంటే ఈ పాపం నువ్వు చేయాలా? పని కట్టుకుని స్త్రీపై ఉండి. అందుకని ఇప్పుడు వాదన ఏం చేసిందిట? ఆవిడ కొంత ఆస్వాదించిందండి, అనుభూతి చెందింది, అందుకని అది రేపు కాదని వాదించింది. ఎంత దారుణం అండి. అదే వాదన చేసేది. న్యాయవాది అంటే అదే. అసలు నువ్వు కేసు చేపట్టేటప్పుడు అది అన్యాయమైనప్పుడు నువ్వు ఎందుకు చేపట్టాలి? ఇంకొకరు చేపడతారనమ్మా, ఇంకొకరు చేపడితే వాడు అనుభవిస్తాడు ఆ శిక్ష. నీకు దేనికి? ఎలాగూ అధర్మం ఇంకొకరైనా చేస్తారు కాబట్టి మనమే చేస్తామా? అప్పుడు పాపం మంది కాలా? జీవితంలో ఎప్పుడైనా ఇలా ఆలోచించాలి. ఇంకొకరు చేస్తారు కాబట్టి మనం చేయడం. వాళ్ళ ఆఫీసులో 3 మంది లంచాలు తీసుకుంటున్నారు, నేను కాకపోతే ఆ ఫైల్ అక్కడికి పంపిస్తారు, వారు తీసుకుంటారు, అదేదో మనమే తీసుకోవచ్చు. ఈ పాపం ఏదో నువ్వు చేయడం ఎందుకు? రేపు యమధర్మరాజు దగ్గర ఈ వివరాలు అన్నీ చెల్లవు. సిబిఐ దగ్గరే చెల్లట్లా, యమధర్మరాజు దగ్గర ఏం చెల్లుతాయి? వారు పెట్టమంటే పెట్టానండి, వీరు తొయ్యమంటే తోశానండి, వీరు చెయ్యమంటే వారిని వీరిని కూడా లాగుతున్నారు వారు. ఇంకా పైవాడిని లాగడం వీలు కావట్లా, వెళ్ళిపోయాడు కాబట్టి. లేకపోతే వాడిని ఈ పాటికి లాగేవారు, ఏం అనుమానం లేదు అందులో. వీలు కాదు కాబట్టి లాగట్లా. ఈ వివరాలు ఏవి చెల్లవండి. వారు చేయమంటే చేసే, వీరు చెప్పమంటే వారు చేయమంటే నువ్వు చేయాలా? నేను సంతకం పెట్టినట్టు ఏమైంది? ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని మహా అయితే ఈ దేశంలో వేయగలిగిన శిక్ష కక్ష దే కెన్ ట్రాన్స్ఫర్, బదిలీ చేస్తారు. చేయలేమండి. రాజమండ్రి బదులు రంపచోడవరం పారేస్తారు. రంపచోడవరంలో మనుషులు లేరా? వాళ్ళు బతకట్లేదా? గిరిజనులు మనుషులు కాదా? వాళ్ళ జీవితాలు చూడకూడదా? అందులో అందం లేదా? విహారయాత్రకు రంపచోడవరం వెళ్ళి బస్సు చేసి తిరిగి వస్తామే, ఓ ఏడాది అక్కడ ఉండడం నొప్పి వచ్చింది. దానికి గనక కాస్త ధైర్యంగా తెగించగలిగితే హాయిగా ఉంటుంది ప్రపంచం.
మీరు కాబోయే వాళ్ళమ్మా, మీరు చదువుకున్నారు, ఏ రంగంలో ఉన్నా, నువ్వు ఒక ఇల్లాలు కావచ్చు, నువ్వు ఒక ఉద్యోగం కావచ్చు, ఏం కావచ్చు, ఇలా ఆలోచించాలి. ధర్మ పరీక్ష సుదేష్లాగా వేలాడిపోకూడదు, శైరంధ్రులాగా నిలబడాలి. అందుకని ఇప్పుడు ఎలా వేలాడిపోయిందో చూడండి. ఆ బలవచ్చు నా బదలకు అన్నిటి కోర్చి, తర్వాత వాడు బలవంతం చేస్తాడో, ఆవిడ కాదంటుందో, వాడు చేస్తాడో పోతాడో ఏదో ఒకటి అవుతాడు, నాకెందుకు అదే పోతుందో కూర్చుదాం. లతాంగి కూర్చిగాక మొత్తం మీద అమ్మాయిని ఇతను కలపకపోతే ఈ వెడమాటలన్ మరలుడు ఎన్ని ఉపదేశాలు, విదురునీతి, సుజాతీయం ఎన్ని చెప్పినా వీడు వెండం. ఎక్కి విషయాలకు రావణాసురుడు విన్నాడా వీడు వినడానికి?